అద్వితీయ సత్యదేవుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం లూకాసు వార్త 2వ అధ్యాయం 40 నుంచి 52 వచనాల వరకు. దీనితో ఈ 2వ అధ్యాయం ముగించబడుతుంది. ఈ భాగం అంతటిలో యేసు ప్రభుని గురించి ఆయన పెరుగుతున్నప్పుడు ఆయన ఎలా పెరిగారో కొంత సమాచారం మనకు ఈ ధ్యాన భాగంలో తెలియచేయబడింది. ముందుగా 40వ వచనంలో చూసినట్లయితే, బాలుడు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను అని రాయబట్టం మనం చూస్తాం. ఇంకా 41 నుంచి 52 వచనాలు చూస్తే అక్కడంతా కూడా ఆయన 12 ఏళ్లప్పుడు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ వివరించబడింది. ఇంకా 41 నుంచి 52 వచనాలు చూసినట్లయితే, యేసుప్రభు వారు తన తల్లిదండ్రులతో పాటు ప్రతి సంవత్సరం పస్కా పండుగ జరుపుకోవడానికి యెరూషలేముకు వస్తూ ఉండేవారు. అలాగే ఆయన 12వ సంవత్సరంలో కూడా ఆ యెరూషలేముకు వచ్చారు పస్కా పండుగను ఆచరించడానికి. ఆ రోజులు అయిపోయిన తర్వాత ఆయన అయితే యెరూషలేంలో నిలిచిపోయారు. కానీ వారి తల్లిదండ్రులు ఆయన సమూహంలో ఉన్నారేమో అనుకుని ఒక రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళాక వారికి అర్థమైంది యేసుప్రభు వారితో లేరు అని. అప్పుడు ఆయనను గురించి అంతా వెతికిన తర్వాత తిరిగి యెరూషలేంకి వస్తారు. వారు యెరూషలేంకి వచ్చిన తర్వాత యేసుప్రభుని ఎక్కడ చూస్తారనంటే, ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూస్తారు. ఈ విషయాన్ని 46వ వచనంలో మనం చూస్తాం. 47వ వచనంలో, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి అని రాయబడింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆ తల్లి అడుగుతుంది, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలా చేశావు? ఇదిగో నేను మీ తండ్రి ఇద్దరము దుఃఖపడుతూ నేను వెతుకుతూ ఉన్నాం కదా అని అన్నప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం 49వ వచనంలో మనం చూస్తాం. అది చాలా విశేషమైనది. ఆయన అంటున్నారు కదా, మీరెలా నన్ను వెతకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పెను అని. ఆయన తన 12వ సంవత్సరంలోనే ఎంతటి జ్ఞానము కలిగి ఇచ్చిన సమాధానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతగా జ్ఞానంలో ఎదుగుతూ వచ్చారు అనేది. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహించలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను అని రాయబడింది. 52వ వచనం అంటే ఈ ధ్యాన భాగంలోని చివరి వచనాన్ని మనం చూస్తే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అని రాయబడింది. ఇక్కడ వాక్యంలో మనం చదివినట్లుగా ఆయన జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెను అనే మాట అది ఎందుకు రాశారో, ఎలా ఆయన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ వర్ధిల్లుతూ వచ్చారో మనకి లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4-5 వచనాలు చూసినట్లయితే అక్కడ రాయబడింది, అలసిన వారిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అనే విషయాన్ని అక్కడ యెషయా పుస్తకంలో మనం చూస్తాం. అయితే 50వ అధ్యాయం 4-5 వచనాల్లో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రవచనము యేసుప్రభు వారి గురించే అని ఆ తర్వాత వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది యేసుప్రభు వారి గురించి రాయబడిన వాక్యం. అందుకనే యేసుప్రభు వారి పుట్టుకతోనే అలా ఆయనకు జ్ఞానం వచ్చేలేదు, కానీ ఆయన చిన్నప్పటి నుండి దాని కొరకు శ్రమించినట్లుగా దాని కొరకు వేకువనే లేచి ప్రతి ఉదయం వినుబుద్ధి కలిగి ఒక శిష్యుడు విన్నట్లుగా ఆయన వింటూ వచ్చారు. కాబట్టి ఆయనకు ఆ జ్ఞానం కలిగిందని వాక్యం చెప్తూ ఉంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఆయన ఎప్పుడు బోధించు వారి మీద తిరుగుబాటు చేయలేదు అని చాలా చక్కగా విన్నారు అన్న సంగతిని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన అంటున్నారు కదా 5వ వచనంలో, యెషయా పుస్తకం 50వ అధ్యాయం 5వ వచనంలో, నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అని. కాబట్టి ఆయన ప్రతి ఉదయం లేచి తండ్రి సన్నిధిలో కూర్చుని ప్రతి మాటను వినటానికి ఆయన ఇష్టపడి తన వినుబుద్ధి కలిగి అలాగా ఆలకించటానికి ఆయన తాను సిద్ధపరచుకున్నారు. ఆయనకి అంత సిద్ధపాటు అవసరం అయితే ఈ రోజుల్లో మనకి ఎంత అవసరం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడే మానవ అవతారిగా ఈ లోకానికి వచ్చి ఒక మనిషి ఏదైనా సాధించాలి అంటే ఎంత శ్రమపడి సాధిస్తాడో, కష్టపడి పొందుకుంటారో, ఆయన కూడా అదే మార్గంలో అన్నింటినీ పొందుకున్నారు అన్ని విషయాల్లో. అందుకే ఆయన మనకు మాదిరిగా నిలిచారు. మనం అనుకుంటాము ఆయన దేవుడు, ఆయనకు అన్ని తెలుసు అని, కానీ ఆయన కూడా మనలాగే కష్టపడి ప్రతి విషయాన్ని సాధించారు. జ్ఞానాన్ని పొందుకోవడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ఏది అని అంటే, మనుషులైతే ఎలా జ్ఞానాన్ని సంపాదిస్తారో ఆయన కూడా అలానే సంపాదించారు. మనం జ్ఞానం సంపాదించాలంటే ఒకటి చదువుతాం లేదా వింటాం. ఆయన కూడా అవి రెండు చేశారు. 46వ వచనంలో చూస్తాము, ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఆయన ప్రజ్ఞకు ఆయన ప్రత్యుత్తరములకు వారు విస్మయం పొందారు అని. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎంత నిశితంగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు అని. ప్రతి ఉదయం వినుబుద్ధి కలిగి ఒక శిష్యుడు విన్నట్లుగా ఆయన వింటూ వచ్చారు. కాబట్టి ఆయన జ్ఞానం కలిగి ఉన్నారని వాక్యం చెప్తుంది. ఇంకొక
ఇంకొక విశేషం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా బోధించే వారి మీద తిరుగుబాటు చేయలేదు. ఈ విషయాన్ని ఇందాక మనం యెషయా పుస్తకం 50వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూసాం కదా. ప్రభువు ఈ భూమి మీదకి ఏ పని మీద అయితే వచ్చారో ఆ పని మీద ఎంతో ఫోకస్డ్ గా పనిచేశారు. ఆయన కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోలేదు. ఎక్కడ కూడా ఆయన అటెన్షన్ డైవర్ట్ అవ్వలేదు. ప్రతి చోట ఆయన ఏ పని ఏ ఉద్దేశం కొరకు అక్కడ నిలబడి ఉన్నారో ఆ ఉద్దేశం సఫలపరచటమే ఆయన యొక్క గురిగా పెట్టుకుని ప్రతిరోజు అలాంటి ప్రయాణాలే చేశారు. అందుకే 49వ వచనంలో మనం చూస్తే మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరగరా అని యేసుప్రభు తన తల్లిదండ్రులతో చెప్పడం మనం చూస్తాం. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది యేసుప్రభు ఏ పని మీద అంటే తన తండ్రి పనుల మీద ఈ భూమి మీదకు వచ్చారో ఆ పనుల మీదే తన గురి నిలుపుకొని ఉన్నారు. మరి మన పట్ల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో మనకి ఇప్పటికే తెలుసుంటుంది కదా. అయితే ఆ ఉద్దేశం పట్ల మనకి ఎలా గురి కలిగి ఉన్నాం? మనం నిజంగా గురి కలిగి పనిచేస్తున్నామా, లేకపోతే ఏదో ఒకటి చేసేయాలన్నట్లుగా మనం చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ రోజు ఈ లేఖనాలను మనం ధ్యానం చేస్తున్నామంటే, ఈ డివోషన్ మనం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే మనల్ని మనం పరీక్షించుకుంటూ మనల్ని మనం సరి చేసుకోవాలని ఉద్దేశంతోనే. ప్రభు మాదిరిగా మనం కూడా జీవించాలని తండ్రికి ఇష్టమై ఉంది. కనుక యేసుక్రీస్తు వలె మనం జీవించినట్లయితే నిజంగా చాలా సంతోషంగా చాలా సమాధానంతో పరలోకానికి మనకి ఒక మంచి కనెక్షన్ తో మనం ఉండగలం. ఈ రోజు మనల్ని గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. ఏ పని మీద మనం ఉంటున్నాం, ఎలాంటి పని మీద, ఎవరి పని మీద మనం ఉంటున్నాం. ఒకసారి మనల్ని గురించి మనం ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అని. మనం ఏ పనుల మీద ఉండాలని మనం తెలుసుకుని ఉన్నాం. ఆయన తండ్రి పనుల మీద ఉంటూనే తమ తల్లిదండ్రులకు ఆయన లోబడి ఉన్నారని 51వ వచనంలో మనం చూస్తాం. అయితే 52వ వచనంలో ఆయన జ్ఞానమందు వయస్సునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిలతో ఉన్నారని రాయబడింది. కనుక ఇలాంటి ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలి అనంటే మనం కూడా ప్రతిరోజు మనకి వినుబుద్ధి కలిగేలాగా ప్రార్థించుకోవాలి. వినుబుద్ధి పుట్టేలాగా, శిష్యులకు తగిన నోరు మనకు కలిగి ఉండేలాగా మనం ఆయన సన్నిధిలో వేడుకుంటే తప్పకుండా ప్రభు మనకి సహాయాన్ని చేసి పెడతారు. మనలో ఈ మార్పును తీసుకుని వస్తారు. బోధకుల మీద తిరుగుబాటు చేయకుండా మనల్ని కాపాడుతారు. ఈ రీతిగా మనం ఆలోచించుకుంటూ మనలోని మార్పుల కొరకు ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజు ధ్యాన భాగంలో మేము నేర్చుకున్న సంగతులను బట్టి నిన్ను నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటున్నాం, ప్రార్థించుకుంటున్నాం. దేవా, మేము కూడా ఎల్లప్పుడూ నీ పని మీద ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఉద్దేశం అయితే మీరు మా పట్ల కలిగి ఉన్నారో అదే ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. దేవానికి స్తోత్రాలు నాయన. మేము కూడా జ్ఞానమందు వయసునందు నీ దయందు మనుషుల దయందు మేము మా బిడ్డలు అందరూ కూడా వర్ధిల్లటానికి కృప చూపమని ప్రాధేయపడుతున్నాం. దేవా, నిరంతరము నా ప్రభా ఆయా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండడానికి మాకు వినుబుద్ధి పుట్టించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఎక్కడ కూడా మేము బోధకుల మీద తిరుగుబాటు చేయకుండా కాపాడండి ఆయన. నిరంతరము నా ప్రభా అయా ఎప్పుడు నీ బోధన మేము త్రోసివేయకుండా కాపాడమని మమ్మల్ని నా తండ్రి మీ రెక్కల చోటను భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ ఈ మనలని యేసుప్రభు నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.